ఒక్కసారి ముందు వెనకాల శ్లోకాలు చూస్తే అర్థమవుతుంది. సీతమ్మ వల్ల హీం రటయతి, రటి ఉన్మూలని. ఉత్తర కుమారుడికి కూడా అహంకారం ఉండేది. అతను పిరికివాడు కాదండి. అనుకోకుండా అతను రథసారథి ఉత్తర గోగ్రహణ సమయానికి 2-3 నెలల కిందట పోయాడు. ఈయన అనుకున్నాడు ఎవరు మామూలు వాళ్ళు వచ్చి ఉండాలని పరిగెత్తాడు. పైగా రథసారథేమో అర్జునుడు పేడు రూపంలో ఉన్నాడు. కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. కానీ నెల తిరగకుండా కురుక్షేత్రంలో భీష్ముడితో యుద్ధం చేశాడు ఉత్తర కుమారుడు. చాలామంది ఇది పట్టించుకోం, ఈ ఒక్క భాగం చూసి వదిలిపెట్టేస్తుంటాం. అలాంటి వాడి అహంకారం ఎవరు తొలగించారో తెలుసునా? ద్రౌపది తొలగించింది. ఆయన ఉత్తర కుమార, మా అర్జునుడు పేరు చెప్పాల, ఈయన బృహన్నల ఉన్నాడే చాలా గొప్పగా రథం తోలుతాడు అని చెప్తూ ఉత్తర కుమారుడిలో ఉన్న ఒక రకమైన అహంకారాన్ని నిలువరించింది. అందుకని అంటే ద్రౌపది అంటున్నారు, ద్రౌపది లక్ష్మీదేవిలాగండి అంటారా? ద్రౌపది ఎవరో తెలుసునా? స్వర్గలక్ష్మీచ వేదం చెప్తోంది. స్వర్గలక్ష్మి ఇంద్రాణి, ఇంద్రాణే ద్రౌపదిగా వచ్చింది. ఇంద్రుడే 5 రూపాల్లో పాండవులుగా వచ్చాడు. ఇదంతా మహాభారత గాథ. కాబట్టి రటి ఉన్మూలని అంచేత అలాగట. హితము రమణీయమైన వేద పురుషుడు గారు పరమాత్మని చెప్పుకున్నాం కదా, ఆయన లోపల కూడా ఉంటాడు. ఇలాగా ఒక చోట ఈ మాటని వేదుల వారు అంటారు. అమ్మా లక్ష్మీదేవి, శ్రీ అన్న పేరు, లక్ష్మి అన్న పేరు ఎంత గొప్పదో తలుచుకుంటే మాకు సాహిత్యమే నోటికి వస్తుంది. ఎలాగో తెలుసా? సామవేదమునకు జన్మాంతరము. సామవేదము 2వ జన్మ ఎత్తితే లక్ష్మీ స్వరూపమే. సామం అంటే నెమ్మదిగా చెప్పేదని ఒకటి, గానముతో ఉండేదని అర్థం. 2వది స్వరూపం ఇది. సామవేదమునకు జన్మాంతరము, సర్వజాయుషమ్ములకు పర్యాయ పదము. యజుర్వేదం ఉంది కదా, యజుర్వేదంలో ఏ పూజ ఎలా చేయాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ మంత్ర తత్వాలు చెప్పారు కదా. నువ్వే కదమ్మా మాకు ఇవన్నీ నేర్పేది. అందుకని యజుర్వేదానికి పర్యాయ పదానురువే. సకల ఋగ్వర్గంబునకు అన్య సర్గంబవు. ఋగ్వేదానికి మూలమైన లక్షణం కూడా నీవే తల్లి. అంచేత అథర్వాళికి ప్రక్రియా విధము నీ దివ్యనామమును ఎవడు ఉచ్చరిస్తాడో, నిత్యము జపిస్తుంటాడో భవము పొందడు, వైభవము పొందు ఆయన చెప్పాడు. నీ నామాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అతనికి మళ్ళీ భవము రాదు, వైభవం వస్తుంది అన్నారు. కాస్త అనుప్రాసాలతో చెప్పారు ఆయన. అదిట. అందుకని అమ్మవారికి పేరేమిటి? హిరణ్మయి. హిరణ్మయి శబ్దాన్ని లక్ష్మీతంత్రం ఒక అందమైన వివరణ ఇచ్చింది. ఇప్పుడు మనకి ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ లేదా విగ్రహ స్థాపన, ఫోటోలు పెట్టుకోవడం, క్యాలెండర్లు, వీటన్నిటిలో లక్ష్మీదేవి స్వరూపం ఒకటి ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అది ఇటీవలి కాలంలో మరింత జనాలకి క్రేజ్ పెంచింది. ఏమిటది? లక్ష్మీదేవి ఉంటే 2 పక్కల ఏనుగులు, 2 కలశములు తీసుకుని ఉండడం, ఇది చేస్తేనే ఫలితం వస్తుంది, ఇలాగంటూ రకరకాల ప్రచారాలు జరిగిన కారణం చేత దాని మీద మోజు. కానీ ఇది ఆగమశాస్త్రంలో ఉంది, చెప్పారు. దానికి ఒక ప్రయోజనం కూడా చెప్పారు. అదే హిరణ్మయీ శబ్దానికి వివరణ ఇస్తూ చెప్తుంది. వసుధారాం వసుంధరాం ఉదారాంచ హరిణీం వసువర్షిణీం ధనధాన్యకరీం సిద్ధిం వసుధాం వసుధారిణీం నిధిద్వయేనాపి ధనం ప్రాపయంతీం. అక్కడ మొత్తం వర్ణన. ఆవిడ వసుధార అంటే వసువులు ధారగా స్రవిస్తుంది. వసుంధర భూమండలం కూడా. ఉదార కొంచెం అడిగితే కొండంతిస్తుంది. హరిణి ఇంతకుముందు చెప్పుకున్న మాటే. వసువర్షిణి ఇందాక వసుధార, ఇది వసువర్షిణి. ధార అంటే అవసరం ఉన్నా లేకున్నా ప్రవహించడం. వసువర్షిణి అంటే ఎవరెవరికి ఎంత కావాలో అంత ఇచ్చి ఊరుకోవడం. వసువర్షిణి. ధనధాన్యకరి అంటే ధనం అంటే నిత్యము లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించేదని అర్థం. ధాన్యకరి. సిద్ధిం వసుధాం వసుధారిణీం నిధిద్వయేనాపి ధనం ప్రాపయంతి మనోరథాన్. నిధి ద్వయము 2 నిధులట. ఆ నిధులు ఏమిటో ముందు చెప్తారు. దాంతోపాటు మనోరథము అంటే మనస్సు ఎందలి కోరిక, ఆ కోరికను కూడా ప్రసాదించేది. శంఖ పద్మనిధి 2 నిధులు అన్నాం కదా.
శంఖము పద్మమని చెప్పి ఈ రెండు కూడా లక్ష్మ్యా పాదయోరగ్రస్థిత, లక్ష్మీదేవి పాదముల ముందు ఉంటాయిట. మనం చూడండి పాదాల ముందు రెండు పళ్ళాలు దాని నిండా నాణ్యాలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం. ఇది చిత్రకారుడు చిత్రీకరించారన్నారు. ఆ మొదటగా చిత్రీకరించిన మహానుభావుడు ఉండేవారు రవివర్మ గారు, మహానుభావుడు కానీ పెద్ద ఆయన ఉండేవారు. ఆ వాళ్ళందరూ ఈ శాస్త్రాలు చదివి దానికి రూపకల్పన చేశారు. అలాగే శంఖనిధి అనే పద్మనిధి శంఖనిధి పాదయోరగ్రత స్థిత పశ్యంతౌ ముఖం అన్యోన్యం వమంతౌ విపులం ధనం. అవి ఎలా ఉంటాయి? పళ్ళాల్లో పోసినట్టుగా కాదుట, రెండు నిధులు ఉంటాయిట. రెండు నిధులు రెండు పక్కల నుంచి ఇలా వర్షిస్తున్నట్టుగా ఉంటాయిట. అందుకని నా పేరు హిరణ్మయి అంటారు. అంతేకాదు వామహస్త వసుప్రదాం అంటే విపులం ధనం వామహస్త వసుప్రదాం, అదే సమయంలో వామహస్తముతోటి ధనాన్ని కూడా పట్టుకుని ఉంటాను నేను, అంచేత నన్ను హిరణ్మయి అన్నారు. తాం మాం హిరణ్మయీత్యేవం మునయో వేదపారగా స్తుత్వా సమాప్నువన్ కామం. ఇంతకుముందు యోగీశ్వరుడు స్తోత్రం చేశాను, ఈ రూపంలో స్తోత్రం చేస్తారుట. అంటే మనకి వెంటనే సందేహం వస్తుంది, మీరేమో యోగీశ్వరులు అంటున్నారు, వాళ్ళు ఇలా స్తోత్రం చేశారంటారు ఏమిటండి? గమనించండి, యోగీశ్వరులు అలనాటి వాళ్ళు మహర్షులంతా ధనము తమ కోసమని ఏనాడు కాదు. ఒక్కసారి అగస్త్యుడి కథ చూడండి. వాతాపి ఇల్వల్లని వధించాడు ఆయన. దేనికి? ఆయనకు కొంత ధనం అవసరమయ్యింది, వేరే కారణం పెద్ద కథది. కానీ వాతాపి ఇల్వల దగ్గర విపరీతమైన ధనం మూలుగుతూ ఉంది. ఆధునిక పరిభాషలో నల్లధనం అన్నమాట. దాన్ని ఆ రోజులలో నలుగురు చక్రవర్తులకి ఆదాయము రాబడి సరిగ్గా సరిపోతుంది. కొత్త కార్యక్రమాలు చేయడానికి లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి పంచిపెట్టాడు, 10 మందికి క్షేమం కలిగించాడు. మహాభారతంలో అద్భుతమైన గాథ, కొన్ని అధ్యాయాల్లో ఈ వర్ణన చేస్తారు. అలాగా అంటే ప్రజాక్షేమానికి ఉపయోగించడానికి అక్రూరుడు కూడా శమంతకమణి తీసుకుని కాశీనగరం వెళ్ళిపోయి ఆ ధనాన్ని తాను వినియోగించుకోలేదు, యజ్ఞయాగాదులకు వినియోగించాడు. పూర్వకాలంలో యోగీశ్వరులంతా అదే పద్ధతి, లోకరక్షణ కోసమని. అందుకని నన్ను హిరణ్మయి అంటారు. యోగినో యోగముత్తమం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు, వచ్చిన ధనాన్ని 10 మందికి ఉపయోగించారు. వీళ్ళ వల్ల ఆశీస్సులు అభినందనలు పొందారు, లోకక్షేమాన్ని కలిగించారు. ఇది యోగం అంటేను. కాబట్టి మంత్ర సర్వార్థ సాధక అయం మంత్ర అంటూ ఓం హిరణ్మయై నమః అంటూ మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈ సూక్తంలో ఉన్న పదములకి విశేషార్థాన్ని మాట్లాడుకుందాం. ఒక్కసారి అదేమిటి? 5 రకాల విజ్ఞానానికి సంకేతము ఈ సూక్తము. 5 రకాల విజ్ఞానం అంటే అది అర్ధపంచక జ్ఞానం అంటారు. అర్ధపంచక జ్ఞానం అంటే భగవంతుడు ఎవరో తెలవాలి, మన సంగతి ఏమిటో తెలుసుకోవాలి, భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏమిటో తెలుసుకోవాలి, సంబంధంతో పాటుగా ఫలము తెలుసుకోవాలి, విరోధి తెలుసుకోవాలి. లేదు ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము. అంటే భగవంతుడు ఎక్కడుంటాడు, మనం ఇక్కడ ఎందుకున్నాము, ఆయన్ని చేరుకోవడానికి ఉపాయం ఏమిటి, చేరే లోపల ఏం ప్రమాదం కలుగుతుంది, ఈ ప్రమాదాన్ని తప్పించుకుని వెళ్ళిందాకా ఉండి ఏం ఫలితము. ఇది అన్ని సాంప్రదాయాలలో ఈ 5 విషయాలు ఒకటే, చిన్న చిన్న తేడాలు ఉండొచ్చును. అందుకనే హిరణ్యవర్ణ ఇది భగవంతుని స్వరూపము, పరమాత్మ స్వరూపము. హరిణి జీవస్వరూపం ఇది. సువర్ణరజతస్రజ విరోధి స్వరూపం ఇది. అంటే వీటి వల్లనే మనం ఎవరి దగ్గరికి వెళ్ళం. ఎంచతి మాకుంది కదా, ఇంకా మాతో అవసరము అంటే ఎలాంటి వాడితో అవసరం ఉంటే వెళ్ళాం వీటి కోసమని. అందుకని ఇది విరోధి స్వరూపం అన్నారు. చంద్ర ఉపాయ స్వరూపము. చంద్రుడంటే ఆచార్యుడు, సూర్యుడేమో భగవంతుడైతే చంద్రుడు గురువుట. ఎందుకు? సూర్యకాంతి తట్టుకోలేం, భగవంతుడు చెప్పే మాటలు మనకు అర్థం కావు. ఆయన మాటలు గురువు విని చల్లగా మనకి బోధిస్తాడు. ఒకసారి కళ్ళకు కనిపిస్తాడు, ఓసారి కనిపించడు, కానీ మనకి క్షేమాన్ని కలిగిస్తాడు. చంద్రుడు ఆచార్యుడు. హిరణ్మయి చివరికి ఏమవుతుంది? బంగారముతో కలిసి మనం బంగారం అవుతున్నాం. ఎలాగా? నదులన్నీ కూడా ప్రవహించి సముద్రంలో కలిసి స్వేన రూపే విహాయ మొత్తం అన్నీ పోగొట్టుకుంటారు వాళ్ళు. పరమం సామ్యముపైతి భగవంతుడు రూపొందిస్తారు. ఇది అర్ధపంచక జ్ఞానాన్ని
కలిగించేది. తరువాత ఈ సూక్తం వల్ల మనలో ఉండే 6 దోషాలు తొలగుతాయి. ఏమిటి 6 దోషాలు? మొదటిది ఏమిటంటే కామము. కామము కారణం చేత దేహాత్మ భ్రాంతి. దేహమే ఆత్మ. దేహమే ఆత్మ కాదండి. నా ఇల్లు అంటే నువ్వు వేరు, ఇల్లు వేరు కదా. నా కంచుకము, నేను తొడుక్కున్న చొక్కా అంటే చొక్కా వేరు, నువ్వు వేరు కదా. ఇది దేహ ఆత్మ భ్రాంతి. ఇది గనక పోవాలంటే ఓం హిరణ్యవర్ణాయ నమః అనుకోండి, పోతుంది. రెండవది క్రోధము. హరిణి. ఎప్పుడైతే మన క్రోధం వచ్చిందో మన స్థిరత్వం కాస్త వెళ్ళిపోతుంది, గాల్లో కలిసిపోతుంది. క్రోధము. క్రోధం ఎందుకోసం వచ్చింది? స్వరక్షణే స్వాన్వయ భ్రాంతి. నన్ను నేను రక్షించుకోగలను, ఎవడయ్యా నాకు సహాయపడేది అంటూ అప్పుడు వస్తుంది కోపం మనకి. అంటే మనకి సంబంధించిన దాంట్లో ఎదటివాడు ఏమన్నా వచ్చినట్టయితే వచ్చేది క్రోధము. మూడవది సువర్ణస్రజ, లోభము. అంటే లోభి అంటే అర్థం ఏమిటంటేట తాను తినడు, ఇంకొకడికి ఇవ్వడుట. శాస్త్రము చెప్తాడు ఒకతోడ వ్యాస భగవానుడు, కణలోభేన అంటే ధనం మీద ఆశతోటిట స్వాది భార్యాన్ని అగచ్చతి అన్నాడు. పాపం ఎక్కడెక్కడో వెతికి వెతికి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడుట లోభి అన్నవాడు కాపరం చెయ్యట. దేనికంటే వాడికి అది పుత్ర జాయేత, ఆమెకి సంతానమే కలిగితే హరేదితి విత్తం, నా డబ్బు హరిస్తాడేమో అని కాపరం చేయట్టే, వాడు లోభి అన్నాడు. ఇంకో కవి గారు చమత్కరించారు, లోభిని మించిన దాత ప్రపంచంలో లేడండి అన్నాడు. అదేమిటయ్యా? మనమైతే కాస్త అనుభవించి చూసి దానం ఇస్తాం, వాడు అనుభవించడు, తోడు దాచి 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 వాడి ప్రాణం పోయిన తర్వాత ఎవడికో ఇస్తాడట. అందుకని కృపణ సమోదాత లోకేన విద్యతే అన్నాడు. అలాంటి లోభమునకు ప్రతీక హిరణ్యాక్షుడు. అంటే బంగారము మీద కన్ను పెట్టినవాడు లోభము. అంటే తాను అనుభవించడు, నీళ్లలోకి తొక్కేశాడు భూమిని. ఈ క్రోధం పోగొడుతుంది, ఈ లోభాన్ని పోగొడుతుంది స్వస్వాతంత్ర భ్రాంతి. రజతస్రజ అంటే రజస్సు అంటే కొంచెం మోహానికి సంకేతము. ఈ మోహం పోతుంది. మోహం వల్ల ఏమవుతుంది? అన్యశేషత్వ భ్రాంతి. నాకు బాగా తెలిసిన వాళ్ళండి, ఇతనే దగ్గర వాళ్ళండి. ఆ దగ్గరవాడు ఎవడైనా నిన్ను కాపాడుతున్నాడా? కాపాడేవాడు పైనున్నవాడు రా నాయన. అన్యశేషత్వ భ్రాంతి. బంధుత్వం అట్టే పెట్టుకో, ఏది వద్దంటల్లా. చక్కగా మిత్రులు స్నేహితులు అందరూ ఉండవచ్చును, చుట్టములు ఉండవచ్చును, కానీ వీళ్ళకి పైన ఉంటాడు భ్రాత సుహృత్ సర్వం నారాయణ అంటుంది సుబాలోపనిషత్తు. అలాంటిది మర్చిపోతావి. అన్యశేషత్వ భ్రాంతి. చంద్ర అన్నది మదము. మనకేదో కీర్తి రాగానే, ఒక గొప్పతనం రాగానే అంతవరకు నేల మీద పాదాలు ఉంటాయి, గాలిలో తేలుతుంటాయి. కన్నులు ఉండవలసిన స్థానాన్ని మారిపోతాయి. చంద్ర అగో ఆ చంద్ర శబ్దము ఈ లక్షణాన్ని తొలగిస్తుంది. విషయ అనుభవ భ్రాంతి అంటే సుఖాలు అనుభవిస్తూ ఆనందపడుతున్నా అంటావే, అది తొలగిస్తుంది. చివరిది హిరణ్మయి. ఇంతకుముందు హిరణ్యవర్ణ, ఇప్పుడు హిరణ్మయి. మాత్సర్యము. మాత్సర్యం ఉంది కనుకనే మత్సరం అంటే ఇంకోని పడగొట్టాలంటే వాడు శత్రువు ఎవడున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి మిత్రుణ్ణి అంటావు. వాడు నిజంగా నీకు మిత్రుడా? ఆలోచించు. అందుకని అబంధు సంగమము. ఇలాగట ఇది నిజానికి అగ్ని ప్రార్థన. ఎంచేత మొదట్లో శ్లోకం ఏమని మొదలైంది? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణతరాం జాతవేదో మమావహ. ఓ అగ్ని నాకు కలిగించు. మనం లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నా ఉన్నాం, నిజమే. లక్ష్మీదేవి కంటే ముందు ఎవరిని ప్రార్థించాం? అగ్నిని. ఈ స్తోత్రాన్ని, ఈ మంత్రాన్ని శ్రద్ధగా చదివితేట బ్రహ్మచారులైన వాళ్ళకి చక్కటి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది అని పెద్దలు చెప్తారు. అది ఎలా స్వామి? ఇది ఎక్కడ చెప్పబడలేదే. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ని వెదురు బుట్టలో తీసుకొస్తారు. ఆ సాంప్రదాయం ఎక్కడో తెలుసా అండి? ఇక్కడి నుంచే. ఆ వెదురు లోపల అగ్ని ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, పచ్చి వెదురుని కోసిన లోపల నల్లగా ఉంటుంది. ఎంచేతంటే ఒకసారి అగ్నిదేవుడి కోపం వచ్చి వెదురుగల్లో దాక్కున్నాడు మహానుభావుడు, మనకి వేదంలో చెప్తారు. అందుకని బ్రహ్మచారి అయినవాడు అగ్నిని ఆరాధన చేస్తున్నాడు రోజు బ్రహ్మచర్యగా ఉండగా. గృహస్థాశ్రమం వచ్చేసరికి మరి అగ్నిదేవుడు ఏమివ్వాలి? తేజస్సు ఇచ్చాడు, వీర్యం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. కానీ సంపదలు అనుభవించేందుకు ధర్మకార్యాలు చేయడానికి ఓ పత్ని కూడా అవసరమే కదా. అందుకని పత్నిని కూడా ఇస్తాట. అది సూచించడానికి అన్నట్టుగా అమ్మాయిని వెదురు పేళ్ల బుట్టలో మేనమామ తీసుకురావడం.
ఇది కూడా కళ్యాణ ప్రక్రియలో అద్భుతమైన రహస్యం. అప్రస్తుతంగానే దాన్ని దోలిగట్టాల అంచేత అల్లా తీసుకొచ్చిస్తాడట. అందుకని జాతవేదో మమావహ, ఓ అగ్నిదేవ మాకు ఆ లక్ష్మిని సాధించు. ఇది 1వ సూక్తంలో ఉన్న విశేషం. ఇక 2వ సూక్తంలోకి అడుగు పెడదాం.